సుందర్రామయ్య గారు మూడో రోజుకి కానీ రాలేకపోయారు. అన్న బావమరిది తన పెద్ద వియ్యంకుడు చెరో చెయ్యి పట్టుకుని నెమ్మదిగా లోపలికి తీసుకెళ్లి పడుకోబెట్టారు. ఇంటిల్లపాది గాలి కంటే వేగంగా ఆ గదిలోకి పరుగు పెట్టారు. సుందర్రామయ్య గారు ఒక్కొక్కరిని పిలిచి కూర్చోబెట్టుకుని చెయ్యి పట్టుకుని ఏడవడం మొదలు పెట్టారు. వరాలు ఏదని పిలవండని పెద్ద కేక పెట్టారు. వస్తుందిలే అని శేషమ్మ గారు సమాధానం చెప్పారు. వరలక్ష్మికి ఆ గదిలో ముళ్ళ మీద కూర్చున్నట్టుంది. వచ్చి కొంచెం సేపయిందిగా, ఇంకిప్పుడెళ్ళినా గాబరా పడరు అనుకుంటూ తండ్రిని పడుకోబెట్టిన గదిలోకొచ్చింది. సుందరరామయ్య గారు వరాల్ని దగ్గరికి పిలిచి మాట సరిగా రాక నొట్టుతున్నా కాలు చెయ్యి చూపించి ఏడుస్తూ తలకి కట్టేంటి అన్నారు. వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ అబ్బే ఏం లేదు, ఏదో చిన్న దెబ్బ తగిలిందంతే అంది వరలక్ష్మి. సూర్యనారాయణ దీక్షితులు గారిని తీసుకొచ్చాడు అప్పుడే. వరాలు తల నిమురుతూ సూర్యనారాయణ గారు గండం గడిచింది, ఇంకా పర్వాలేదు, దైవానుగ్రహం వల్ల పూర్ణాయుర్దాయం ఉంటుంది అంటూ సుందరరామయ్య గారికి ఆ రోజు వరలక్ష్మి బండి కింద పడిందట అని చెప్పారు. తర్వాత వివరాలు వెంకాయమ్మ గారు కొన్ని, పద్దమ్మ మరికొన్ని, శేషమ్మ గారు పూర్తిగాను చెప్పేశారు. చంటి పిల్లాళ్ళ వలవలా ఏడ్చేశారు సుందరరామయ్య. మీరిలా అస్తమాను బెంబేలు పడిపోతే ఎలా? మీ ఆరోగ్యం అసలే బాగాలేదు. మీరు తొందరగా తేరుకోవాలి. ఉద్రేకం తెచ్చుకోవద్దు. ఎవరొచ్చినా మాట్లాడండి, కానీ ఏడవద్దు అన్నారు దీక్షితులు గారు. వరలక్ష్మిని చూడు తల్లి, అలా ఏడవకూడదు. నువ్వేడిస్తే నాన్న మరీ దిగులు పడతారు. 4 రోజుల్లో లేచి తిరిగేటట్టు చేస్తాను, లేదా నువ్వే చూస్తావుగా. ఇంజెక్షన్ ఇస్తాను నాన్నకి, ఇది స్టెరిలైజ్ చేసుకురామ్మా అని వరలక్ష్మి చేతికి సిరంజీవున్న పెట్టించి పంపాడు దీక్షితులు గారు. జానకి రామయ్య గారు అక్కడికి రావడంతో గదిలో ఉన్న జనం, చుట్టుపక్కల వాళ్ళు, పాలేళ్ళు అంతా నెమ్మదిగా బయటికి నడిచారు. జానకి రామయ్య గారు, సుందరరామయ్య గారు ఒకే ఇంట్లో ఉన్న ఒక చోట కూర్చుని మాట్లాడుకోవడం అరుదు. ఏదైనా అవాంతరం లాంటిది వస్తేనో లేక శుభకార్యాలు జరిగితేనో, సుందరరామయ్య గారి కొడుకులకి పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు ఏదైనా ప్రత్యేకత ఉంటేనే ఇద్దరూ పక్కన కూర్చోవడం రివాజు. చిన్నాయన్ని అభిప్రాయం అడిగితే మా అన్నగారి ఇష్టమే నాది అని పంపితే, పెద్దాయన దగ్గరికి వెళితే పెద్దావిడ మా అమ్మగారుందిగా కనుక్కోవాలి అని చెప్పి పంపడం రివాజు. ఆ కుటుంబంలో గౌరవం ఎవరి మాటపై ఉన్నా అంత అన్యోన్యంగా గుమ్మనంగా ఉన్న కుటుంబం ఆ చుట్టుపక్కల లేదని ఒప్పుకోక తప్పదు. జానకి రామయ్య గారిది ముభావంగా ఉండే స్వభావం. ఎవరికైనా గాని అన్యాయం జరిగితే చూసి సహించలేని తత్వం. ఒకరి సొత్తుకి ఆశించని చెయ్యి. ఆజానుబాహు కాకపోయినా మరీ పొట్టి కాదు. చామంచాయి అయినా మొహంలో మంచి వర్చస్సు ఉంటుంది. దానికి తోడు నోరు మంచిది. మాట్లాడింది కొద్దయినా ఎదుటివారి ఆంతర్యంలో అడుగున మరుగున పడ్డ స్నేహాన్ని పైకి తీసి కౌగులించుకున్నంత సౌమ్యంగా మాట్లాడడం మూలాన ఆ చుట్టుపక్కల చిన్నవి పెద్దవి తగులు ఆయన దగ్గర చెప్పుకోవడం, ఆయన చెప్పిన తీర్పు తూచా తప్పకుండా జరుపుకోవడం అప్పటిదాకా మామూలుగా జరుగుతున్న వాటిల్లో ఒకటి. జానకి రామయ్య గారు పెత్తండ్రికి పెంపు వెళ్లడం మూలాన ఆస్తి తక్కువ లేదు. ధాన్యం మిల్లు పెట్టిన కొత్తలో నష్టం వచ్చినా మళ్లీ పూరితే లాభం బాగానే వస్తోంది. మిల్లు యజమానిలా కాకుండా వాళ్లల్లో ఒకరిలా మెలగడం మూలాన ఆయన్ని గురించి చెప్పుకునేటప్పుడు ధర్మరాజు అనుకుంటారు అక్కడి వాళ్ళు. అన్నీ ఉన్న శేషమ్మ గారికి ఏదో కొత్తగా ఉండేది. మొక్కని దేవుడు లేడు. ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసినా దేవుడు కనికరించలేదు. మరిది పిల్లలు తన దగ్గరే పెరుగుతున్నా తనకి ఎప్పటికో ఫలించకపోతుందా అని తృప్తి పడేది. జానకి రామయ్య గారికి ఒకసారి చాలా సుస్థి చేసింది. అంతా ఆశ వదులుకున్నారు. బావమరిది సూర్యనారాయణ పక్కనే ఉన్నాడు. కాగితం తెమ్మని సైగ చేసి మీ అక్కకి ఇష్టమైన వాళ్ళని పెంచుకునేటట్లు రాయమని నీరసంతో మాట సరిగ్గా రాకపోయినా చెప్పారట. ఆయన తేరుకున్నాక కూడా నీ వైపు వాళ్ళని పెంచుకోవాలనుంటే తెచ్చుకో, నాకు అభ్యంతరం లేదు అంటే, తనకున్నవాడు తమ్ముడు ఒకడే కదా, అతనికి పోయిన వాళ్ళు పోగా ఉన్నవాళ్ళిద్దరూ ఆడపిల్లలే. అయినా తమ్ముణ్ణి సలహా అడిగింది శేషమ్మ గారు. అప్పుడే బండి దిగొచ్చిన ప్రసాదు పెద్దల్లి మెడని చేతులతో గట్టిగా చుట్టి పట్టుకుని మొహమంతా ముద్దులెట్టుకోవడం చూసిన సూర్యనారాయణ గారికి కళ్ళు చెమగిల్లాయి. వీడిని మీరు దత్తు చేసుకోండి. అన్నీ కలిసొచ్చి ఘటనుంటే నీ మేనకోళ్ళని చేసుకుందువు గాని, ఇంకెవరినో తెచ్చుకుంటే ఒరిగిందేమిట్లే. అందులో వాళ్ళు తల్లిని ఎరక నిన్నే తల్లి అనుకుని పెరుగుతున్నారు. తమ్ముడి అభిప్రాయమే తన మనసులో అప్పుడప్పుడు మెదిలిన శేషమ్మ గారికి తెల్లవ్వాలన్న కోరిక బాగా పెరగడం మూలాన ప్రసాద్ని దత్తుత చేసుకోవడం వాడి 16వ ఏట జరిగింది. వీరభద్రం పెళ్లి, శేఖరం ఒడుగు ఒక ఏడాదిలోనే అయ్యాయి. శేషమ్మ గారి తల్లి పెళ్లికి వచ్చినప్పటినుంచి నీ మరిది కొడుకుల్లో ఒకడిని స్వీకారం చేసుకుని తమ్ముడు కూతురు సుశీల రజస్వల కాకుండా సంబంధం కలుపుకోమని చెవిన ఇల్లు కట్టుకుని చెబుతోంది. కూతురు ముభావంగా ఊరుకోవడం రాజమ్మ గారికి అర్థం కాలేదు.
ఒకసారి రాజమ్మగారు తన అల్లుడు తమ్ముడు సుందర్రామయ్యతో ఏదో మాట్లాడుతున్న సందర్భంలో మెల్లిగా వెళ్ళి తన కోరిక వెళ్ళబోసింది. సుందర్రామయ్య గారు తల వంచుకుని, పిల్లలంతా మా వదిన దగ్గరే పెరుగుతున్నారుగా అన్నాడు. అదేమన్నమాటలే, వాళ్ళ వాడు అన్న పేరుండాలిగా, మిగిలిన పిల్లల్ని చూడొద్దని నేనన్ను. కానీ నా కూతురైనా నేను నిజం చెబుతా, ప్రసాద్ అంటే దానికి మక్కువ ఎక్కువ. మిగిలిన వాళ్ళు చూడకుండా అవి ఇవి వాడికి ఎక్కువ పెట్టడం ఎన్నోసార్లు చూశాను. ఈ ఏడు శేఖరం ఒడుగయింది కనుక సంవత్సరాది వెళ్ళాక చూడొచ్చు. అయినా అన్నయ్య ఇష్టం నాదేముంది అన్నాడు సుందర రామయ్య. అలా రాజమ్మగారు అందరి దగ్గర తన అభిప్రాయం చెబుతూ మొత్తానికి అందరి చేత ఒప్పించి ఒడుగు పెళ్లి జరిపించింది. శేఖరానికి పెళ్లి కాకుండా ప్రసాద్కి చేయడం సుందరరామయ్య గారికి ఇష్టం లేకపోయినా వదిన గారు ఏమనుకుంటుందో అని ఒప్పుకున్నాడు. ఏదో తప్పు చేసినట్లు కొన్నాళ్లు బాధపడక తప్పలేదు. సుందరరామయ్య గారు అన్నగారంత మితభాషి కాడు. నలుగురితో కలుపుగోలుగా ఉంటూ ఎక్కడుంటే అక్కడ నవ్విస్తూ పిల్లలతో ఉన్నప్పుడు చిన్నపిల్లాళ్ళ అల్లరి చేస్తూ ఉంటే వదిన గారు ఎన్నోసార్లు నువ్వుంటే ఇంక వాళ్ళకి ఏమైనా భయం ఉండదు అని కోపడ్డ రోజులు కూడా ఉన్నాయి. పచ్చటి శరీర ఛాయ, ప్రశాంతంగా చూసే పెద్ద కళ్ళు, బలహీనతని సూచించే సన్నటి శరీరం, వయసు కంటే ముందు స్థావరం ఏర్పరచుకున్న వృద్ధాప్యం జుట్టులో దాక్కుని పూర్తిగా తెల్లగా మార్చుకుందనిపిస్తోంది. సుందర్రామయ్య గారికి భార్య పోయేటప్పటికీ వయసు 35 అయినా పూర్తి కాలేదు. పిల్లలు చిన్నవాళ్ళు, అందులో వరాలు నెలల పిల్లవడం, మళ్ళీ పెళ్లి చేసుకోమని కావలసిన వాళ్ళు ఎన్నో విధాలు చెప్పారు. ఎవరు చెప్పినా వినడమే కాని చేసుకుంటానని అనకపోవడంతో కొందరు విసుగొచ్చి చెప్పడం మానుకున్నారు. మరికొందరు కొన్నాళ్లు పోతే వాడే చేసుకుంటాడు అన్నారు. ఇలా చెప్పిన వాళ్ళని చాలా మందినే చూసాం. పిల్లల మీద ప్రేమ ఎప్పుడు ఇలా ఒక్కనాటి ఉండదు. ఇవాళ్ళనే చెప్పా గుర్తించుకో అని సవాల్ చేశారు. వెంకమ్మ గారు పిల్లల్ని సముదాయించలేక సమయం వచ్చినప్పుడల్లా పెళ్లి చేసుకోమని నచ్చజెప్పేది. చేసేది స్కూల్ మాస్టారు అవడం మూలాన ఎలాగో వీళ్ళని వాళ్ళని పట్టుకుని అమలాపురం మరిపించుకుని అన్నగారి అండ ఉంటుందని తనకి పిత్రార్జితం భూములు అక్కడే ఉండడం చేత ఆ ఊళ్ళో కాపురం పెట్టి అమలాపురం వెళ్ళొస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. స్కూలు పిల్లలంతా అతన్ని దేవుడు మాస్టారని పిలిచేవాళ్ళు. పిల్లలు అలా అన్నప్పుడు మా అమ్మకు చెబుతా మారు పేరు పెట్టి ఏడిపిస్తున్నారని అంటూ కళ్ళు నులుముకుంటూ ముద్దబ్బాయిలా ముద్దు మాటతో అని వాళ్ళు నవ్వితే తను నవ్వుతూ అల్లరి చేస్తూ కాలువగట్టు మీద వాళ్లతో నడిచిన సాయంత్రాలు ఎన్నో. భద్రం, శేఖరు, ప్రసాదులు కూడా స్కూల్కి రావడం చేత వాళ్ళని నడిపించడం ఎందుకులేని బండి కొన్న సుందర్రామయ్య గారు ఊళ్ళో పిల్లలతో నడిచొచ్చేవాడు. వరాలు, రామం కూడా ఎదుగుతున్నారు. పెద్దన్నకి చెప్పే ఇంగ్లీషు పాఠం తండ్రి ఒళ్ళో కూర్చుని విని ఉన్నవాటిలో బాగా లావు పుస్తకం తీసుకెళ్లి 4 ఏళ్ల వరలక్ష్మి వెంకమ్మ గారిని ఇంగ్లీష్ పాఠం అపజెప్పుకోమనేది. ప్రసాద్కి సంస్కృతం మాస్టారు బ్రహ్మయ్య గారొచ్చి పాఠం చెబుతుంటే అక్కడికి సిద్ధమయ్యేది వరలక్ష్మి. మొదట్లో ప్రసాదు శ్రద్ధగా నేర్చుకున్న వరాల్ని కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానంటూ తప్పించుకుని తిరిగి పాఠాలు ఎగ్గొట్టేవాడు. అన్నలు నలుగురవడం తను ఒక్కరితే కావడం మూలాన వాళ్లలో చేర్చుకోరేమోనని వాళ్ళు ఎలా చెబితే అలా చేసేది. నలుగురు ఆటలకు పోతూ బ్రహ్మయ్య మాస్టర్ వస్తున్నారు, నువ్వెళ్ళి ఆయన చెప్పేది గట్టిగా బామ్మకి మేం చదువుతున్నట్టు వినపడేలా చదువు, లేకపోతే నీ జట్టు ఉండమనో తిరిగి బొంగరం నీ చేతి మీదకి ఎక్కించమనో భయపెట్టేవారు. అలా మొదలుపెట్టిన సంస్కృతం వరలక్ష్మి చేత కావ్యాలు చదివించింది. పెద్దన్న కాలేజీలో చేరాక ఈ దండక రామాయణం చదువుమని ఇంగ్లీషు నేర్చుకోరాదు, ఏమేవ్ ఓసేవ్ అనే వాడొస్తే తప్ప నీ చదువు శుద్ధ దండగా అని ఉడికించేసరికి ఏడుపు మొహం పెట్టుకుని తండ్రి దగ్గరికి వెళ్లి తనకి ఇంగ్లీషు చెప్పమని మంకుపట్టు పట్టేది. చదువు చెప్పడం మొదలుపెట్టిన తండ్రి మాటల్లోకి దిగి వాళ్ళని నవ్విస్తూ వాళ్లలో తను ఒకడిగా అల్లరి చేస్తూ పిల్లల్ని వీపు మీద ఎక్కించుకుని ఉప్పు మూటలంటూ ఎగురుతుండగా వెంకమ్మగారు చూస్తే, ఏంట్రా అబ్బాయి మరి పిల్లవాళ్ళతో సమంగా ఎగురుతున్నావు, నీ భయం లేకపోతే అక్షరం ముక్క ఎలా వస్తుంది వాళ్ళకి అని విసుక్కునేసరికి మూలన్న బెత్తం తీసుకుని తడికిన కొట్టి చప్పుడు చేస్తూ బాగా చదవండి, చదవకపోతే చూసారా అని బెత్తాన్నాడించి బెదిరిస్తూ తువ్వాలు అడ్డం పెట్టుకుని నేలకూపి ఒట్నే అన్నట్టు పిల్లలకి సైగ చేసి చెప్పడం. పిల్లలు 2 చేతులతో నోటిని మూసుకుని వచ్చే నవ్వు ఆపుకుంటూ కళ్ళు పెద్దవి చేసి బామ్మకేసి తండ్రికేసి చూసి అక్కడి నుంచి నెమ్మదిగా బయటికి జారుకోవడం చాలా కాలం వాళ్ళ దినకృత్యాల్లో ఒకటిగా సాగేది. సుందర్రామయ్య గారికి భార్య పోయిన తర్వాత ఆ పూర్వ జీవితం మరిచిపోయేందుకు తల్లి పిల్లల్ని తన జీవితంగా తలుచుకుంటూ కాలం గడుపుకుంటూ వచ్చాడు. ఏడాది క్రితం వరకు చెప్పుకోదగ్గ మార్పేమీ లేకుండా సాఫీగా సాగింది. మగపిల్లల్లో 4గోవాడు రామాన్ని చూస్తే ఎందుకో ఆయనకు జలితో మనసు చెదిరేది.
అన్నలతో తగులాడి దక్షిణం వైపు సందుగుమ్మంలో కూర్చుని లాగు చిరుగులో వేలు పెట్టి లాగి పెద్దది చేసుకుంటూ కొబ్బరి చెట్టు మువ్వలోంచి పైన శూన్యంలోకి చూస్తున్నట్టు తల వెనక్కి వేసుకుని కళ్ళు నిండా కారిన నీటి ఎండకుండా తడుపుకుంటూ ఎగుపులతో ఏడ్చే రామాన్ని దగ్గర తీసుకుని గుండె కదుముకుంటూ తలనిమిరి తన కంటిలో నీళ్ల ఛాయ రామానికి కనబడకుండా ఆంతర్యంలో బాధని నిట్టూర్పుతో వదిలేవాడు సుందరరామయ్య. ఏడాది క్రితం ఆ రోజు ఎంత భయంకరంగా ఉందో ఆ జ్ఞాపకాలు మరువు లేకుండా ఉన్నాడాయన. దొరగారి బోటు కట్టేసి అంతా ఊళ్ళోకి వెళ్ళిపోయారు. ఆ రోజు అన్నలతో నదికి వెళ్లిన వరలక్ష్మి గట్టు మీద కూర్చుని పొగడపూల ముచుకలు గిల్లి నీళ్లలోకి విసురుతూ నీళ్లల్లో అన్నలతో కలిసి ఆడే అబ్బాయిలు మునుగుతూ తేలుతూ ఒట్టుకోకుండా మళ్లీ మునగడం చూస్తూ కూర్చుంది. ఎండ నడినెత్తి మీద కాస్తోంది. ఇంటికి వెళతానని అన్నగార్లకి వినబడేలా కేక పెట్టింది. పెద్దన్న తల పైకి పెట్టినా జుట్టు నుదురు మీద పడి నీళ్లు కళ్ళని మూస్తూ నీళ్లు మళ్లీ నదిలో పడే వరకు వాళ్లు చూడడం చూసింది. అందరూ తలోసారి కనబడుతున్నారు. రామమ్మన్నని చూసిన గుర్తేలేదు. దగ్గరలో శేఖరమన్న కనబడుతున్నాడు. చేతులు తట్టి పిలిచింది. రామమ్మన్నేడి కనపడ్డేమిటి? ఓసి ఇందుగా పిలుస్తా ఉంటాళ్ళి ఎక్కడో బోటు వెనక దాక్కున్నాడేమో అంటూ శేఖరం మళ్ళీ నీళ్లలోకి వెళ్ళిపోవడంతో వరలక్ష్మి లేచి కండువా కంటుకున్న ఇసుక రాళ్లు దులుపుకుంటూ ఇంటి మొహం పట్టింది. వీధి గుమ్మంలో నిల్చున్న పెద్దల్లి వరలక్ష్మి రావడం చూసి, వాళ్ళు ఆ మగపిల్లలు ఎక్కడికెళ్ళినా ఎప్పుడొచ్చినా పర్వాలేదు, నువ్వింకా చిన్నపిల్లల వాళ్లతో పడి ఎక్కడికంటే అక్కడికి ఎగబడ్డం బాగలేదు సుమా అంటూ కసురుకుంది. వరలక్ష్మికి పెద్దల్లి అన్న మాటలో పెద్ద తప్పు లేకపోయినా దుఃఖం పొంగొచ్చింది. ఆ ఇంట్లో బామ్మ అన్నలు ఏమన్నా అన్నవాళ్లతో సమానంగా వాదించడమో లేక మాటికి మాట సమాధానం చెప్పడంలో సందేహించదు. కాని తండ్రి పెత్తల్లి వీళ్లల్లో ఎవరు కొంచెం విసుకున్నా కొంచెం ముభావంగా ఉన్నా ఆ రోజు వరలక్ష్మి కళ్లల్లో వరదలు ప్రవహిస్తాయి. మిగిలిన ఇద్దరు వరలక్ష్మిని బతిమాలి ఓదార్చడం మామూలుగా అలవాటు. వరలక్ష్మి కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ గడప దాటి లోపలికి వెళ్ళింది. ఈజీ చైర్లో చుట్ట నోట్లో పెట్టుకుని కునుకుతున్న సూర్యనారాయణ ఉలిక్కిపడి లేచి తల కింద తువ్వాలు తీసి దులిపి భుజాన వేసుకుంటూ ఏంటి వచ్చారా పిల్లలు అంటూ శేషమ్మగారిని అడిగాడు. వరలక్ష్మి వచ్చిందిగా, దీని వెనక వాళ్ళు వస్తారు. బొత్తిగా ఆడపిల్లను కూడా లేకుండా అదుపు ఆజ్ఞ లేకుండా పెంచుతున్నారు. ఏమన్నా అంటే తండ్రులిద్దరూ ములక్కాయలో మొహం పెట్టి కూర్చుంటారు. ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా బుర్రకెక్కదులే. పెళ్ళయ్యి అత్త ఆడబిడ్డల చేత తిట్లు ముట్టుకెళ్తుంటుంటే నేను గుర్తుకొస్తా అంటూ శేషమ్మ వంటింటి గడపలో కూర్చుంది. పాపం దాని తప్పులేదే. వరాలు రానంటే ప్రసాదు రామం చెరో రెక్క పట్టుకుని లాక్కుపోయారు అని సూర్యనారాయణ సర్ది చెప్తుండగానే వాకిట్లో జనం గోల పెట్టడం వినబడి బయటకొచ్చి చూస్తే రామాన్ని మోసుకొచ్చి వాకిట్లో పడుకోబెట్టడం చూసిన సుందరరామయ్య మాట లేకుండా పడుకోవడం అదే మొదటిసారి. అంతా తలో చిట్కా వైద్యం చెయ్యాలని ప్రయత్నించినా స్పృహ రాకపోగా గురక ఎక్కువైతే అంతా ఆశ వదులుకున్నామని తర్వాత తల్లి చెప్పిన వైనం నీళ్లు నిండిన కళ్ళతో వరాలు అన్నగారు తనతో మాట్లాడినవి ఎగుపులతో కలిపి చెప్పడం, శేషమ్మ వరాలు ముందుకొస్తే విసుక్కోవడంతో మొదలుపెట్టి రామం చిన్నతనమంతా కళ్ళ ముందర తిరిగినట్టు జ్ఞాపకం తెచ్చుకునేసరికి దుఃఖం పెదిమల్ని విదిలించి బయటపడేది. సూర్యనారాయణ అందర్నీ ఓదారుస్తూ తను కొంగు చాటు చేసుకుని కళ్ళొత్తుకుంటూ దొరికిన ఉపమానాలేవో గుర్తు తెచ్చుకుని చెబుతూ ఉండడం అంతా ఆ క్షణంలో జరిగినట్టుగా మనసులో పరవళ్లు తొక్కడం తట్టుకోలేక బలహీనత పెరిగి తనను తాను మరిచి సుందరరామయ్య పెద్ద కేక పెట్టి వణుకుతూ సూర్యనారాయణని గట్టిగా పట్టుకుని ఏడవడం. మళ్ళీ ఎందుకొచ్చింది అని దీక్షితులు గారు అడిగి, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల వచ్చే లక్షణాలివి అని జానకరామయ్య గారికి చెబుతూ, అయినా మీరే వెళితే ఈ అవాంతరం తప్పేదేమో అంటూ సుందరరామయ్య గారి దగ్గర కూర్చుని చూస్తూ జానకిరామయ్యని కూర్చోమనగా ఆయన ఒకసారి తమ్ముడు మొహంలోకి చూసి అందర్నీ అర్థం లేకుండా చూస్తూ కుర్చీని ఓ మూలకు జరుపుకుని కూర్చుని కిటికీ అవతల కుక్కల అరుపులు, ఊరి బావి దగ్గర చేరిన నీటి బిందెల చప్పుడులతో కలిసి లైగా కదిలే అందెల చప్పుళ్ళు, దూరంగా పాకలో ముసలమ్మ ఏడుపు, ఎదురింటి అరుగు మీద చిన్నపిల్లల అరుపులు, గదిలో తల్లి దుఃఖం మాటల్లో మెదిపి చెప్పడం, అన్ని ధ్వనులు ఒక్కటిగా ప్రకృతితో కలిసి రోదిస్తున్నట్టు మనసుకి తట్టగానే అపశకున భీతి, మనసులో పిరికితనం ప్రభావం జానకిరామయ్యని కుదిపింది. వెంకాయమ్మ కంఠం వణుకుతోంది. పిల్లల్ని మమ్మల్ని ఏం చేస్తావరా నాయనా అంటూ ఆమె గట్టిగా ఏడవడం చూసి దీక్షితులు గారు వెంకాయమ్మ గారి చేయి పట్టుకుని బయటకు పీల్చుకుని వెళ్ళి, మీరు ఆయన ఎదురుగా అలా ఆధారపడకూడదు అని చెబుతూ ఓదార్పుగా, మీకెప్పుడూ ఏదో రకమైన దుఃఖంతో మనసు బాధపడడం తప్పడం లేదు.
ఇది రెండోసారి. దిగులు పెట్టుకోకండి. మనం చేయగలిగినవన్నీ చేద్దాం. మరేం పర్వాలేదు. తర్వాత ఎలా జరగాల్సిందో అని ఆవిడికి ధైర్యం చెప్పి వరలక్ష్మి తెచ్చిన సిరంజి తీసుకుని సుందరరామయ్య ఉన్న గదిలోకి వెళ్ళాడు. దీక్షితులకు కొంచెం సేపు మౌనంగా కూర్చుని వెళదామని లేచి జానకిరామయ్యకి ధైర్యం చెప్పి బండి దగ్గరకు వచ్చేసరికి రోడ్డు మొదట్లో నిల్చున్న సూర్యనారాయణ దీక్షితుల గారి దగ్గరకు వచ్చి, ఈసారి గడిచి లేస్తాడంటారా? గుర్రపు బండిలో పరుపు సరిగ్గా లాక్కుంటూ 3 వంతులు భయం లేదు. ఆయనకి ఉద్రేకం దుఃఖం కలిగే సంగతులు మాట్లాడకండి అని చెప్పి దీక్షితులు బండెక్కబోయాడు. అసలు ఇప్పుడు రాకపోననుకుంటా. తాంబూలాలు పుచ్చుకునే ముందు ఆసరయ్య లేడు. ఆస్తి ప్రస్తావన తెచ్చి ఆడపిల్లకి వాట ఇవ్వడమేమిటి? ఏదో కొంత కట్నం ఇచ్చి పెళ్లి చేసి పంపితే సరి. తర్వాత అన్నగారులు తీసుకురావడం, తోచింది పెట్టి పంపడం ఉండనే ఉంటుందాయే. ఆ పద్ధతి ఒప్పుకునే సంబంధం ఉంది. కావాలంటే చూపిస్తా, ఏమంటారు అంటూ మొదలుపెట్టాడు. సూర్యనారాయణ మాట ఆపి, మీరు ఎక్కడికైనా తొందరగా వెళ్లాల్సిన పనుందా అని దీక్షితులుగా అడిగాడు. లేదులేండి, చెప్పండి అని దీక్షితులు అనగానే, ఆ అమ్మాయి ఆస్తి మాట అప్రస్తుతం. ఇప్పుడు సంబంధం మంచిదైతే చెప్పండి, తప్పులేదు అని మా బావ సుందరరామయ్య కొంచెం గట్టిగానే అన్నాడు. కాబోయే వియ్యంకుడు నరసయ్య సర్ది చెప్పాలని ఆయన ఉద్దేశం. అది కాదు, మీరిచ్చే కట్నానికి ఆస్తున్న సంబంధమే వస్తుంది. మీది మగపిల్లలకు ఉంచితే ఇంకా కొంచెం కలిసి వస్తుంది కదా అని. అయినా అతను చెప్పిన కుర్రాడికి 3 తరాల ఆస్తి కలిసింది. ఏదో సరదాకి చదువుతున్నాడు, ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. అయినా మీకు ఇష్టమైతేనే ఒప్పుకోవచ్చు, బలవంతం ఏముందిలేండి అంటూ మన విషయం వదిలి అందులోకి దిగామేమిటయ్యా అని నరసయ్యని కదిపాడు. నరసయ్య కొండువా దులుపుకుంటూ లోపలికి వెళ్ళొచ్చి, మరేం లేదు, కట్నం కిందిచ్చే భూమి అమ్మాయి పేరు పెడితే బాగుంటుందని పిల్ల తల్లి కోరిక. మీకు అభ్యంతరమేమి ఉండదనుకుంటా అని నరసయ్య విషయం బయట పెట్టాడు. మా భద్రం మామగారు, అది సబబు కాదు. కట్నం కిందిచ్చేది పిల్లవాడి పేరే పెట్టాలి. మీరు మక్కువగా మీ అమ్మాయికి ఇచ్చుకుంటే అది వేరే విషయం. అంతేనా బావగారు అని మన సుందరరామేని అడిగాడు. ఏంటో, మొదట ఒక మాట, మళ్ళీ ఇప్పుడు మరో మాట అంటున్నారు. చివరికి ఇంకెలా తేల్తారో. మా అన్నగారితో సంప్రదించి ఏ మాట రాయొచ్చు. వెళదాం పదండి అని బయలుదేరాడు మా సుందరరామయ్య. చాలా దూరం మేము వచ్చేశాం. నరసయ్య పరిగెట్టుకుంటూ వచ్చి, భూమి మొదట మాట్లాడుకున్నట్టు పిల్లవాడికే రాస్తారట. పోతే లాంఛనాల్లో ఓ 1000 తగ్గించుకోమంటున్నారు. ఏమంటారు అని రొప్పుతూ అడిగాడు. వంకాయల బేరంలా ఏంటండి ఇది? నాకు నచ్చలేదు. లాంఛనాలు తగ్గించడంలో మీ ఉద్దేశం మా పిల్లకి మా వదినకి జరపాల్సినవి జరపమనేగా మీరు చెప్పదలిచింది. మా మూడోవాడు దత్తు వెళ్ళిన వాడి పెళ్లికి ఈయన ముందు ఆడపిల్ల, దానికి జరిపాకే అత్తగారికి అంటూ యథావిధిగా లాంఛనాలు జరిపించాడు. అడగండి కావాలంటే అన్నాడు. అయితే మీరు అన్నమాట తపరనేగా వాళ్ళకి చెప్పాల్సింది అని నరసి అడిగాడు. నేను కొత్తగా ఏం చెప్పడం? వాళ్ళు మా అన్నగారితో మాట్లాడి అన్నీ మాట్లాడడం అయింది. నువ్వు వెళ్ళి ఒప్పుకురమ్మని మా అన్నయ్య చెప్పడం వల్ల బయలుదేరొచ్చాను. పిల్లాడు ఆ రోజు పిల్లని చీకట్లో చూశాడంటే మళ్ళీ తీసుకొచ్చాం అంతే. మా పెద్దాన్ని మా వియ్యంకుణ్ణి నాతో రమ్మంటే వచ్చారు. మీరు నిదానంగా ఆలోచించుకుని రావాలనుంటే రండి, తొందర లేదు అంటూ సుందరరామయ్య బస్సు దగ్గరకు వచ్చేశారు. సరయ్య వెళ్ళి నరసయ్యని తీసుకుని బస్టాండ్కొచ్చి మళ్ళీ వెనక్కి రమ్మని పొట్టుపట్టడంతో మేమిద్దరం బస్సు దిగి శంకరాన్ని, భద్రాన్ని, వాడి మామగారిని రాజమండ్రిలో ఉండమని మేమొచ్చి కలుస్తామని చెప్పి వెనక్కి వెళ్ళాం. తీరా వెళ్ళాక మళ్ళీ ఏదో తెగమకలు పెట్టి ఎలాగో ఒప్పించారు. మాకు ఆ పూట భోజనం వాళ్ళ బంధువులింట్లో ఏర్పాటు చేసి నరసయ్యని తోడు పంపారు. అక్కడికి చెప్పిన పెళ్ళికొడుకుని పిలిపించాడు సరయ్య. ఆ కుర్రాన్ని చూడడంతోనే మా సుందరరామయ్య మొహంలో మార్పు రావడం గమనించాను. సరయ్యతో ఈ విషయం తర్వాత మాట్లాడొచ్చు అనుకుంటూ మా పెద్దబావ జానకిరామయ్య గారు వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాడు అన్నాను. అప్పటికి ఆ సంభాషణ ఆపుతాడనే ఉద్దేశంతో. అబ్బే, అలా ఊరుకుంటేనా? పిల్లాడి గుణగణాలు వర్ణిస్తూ, చిన్నప్పుడు పున్నమి చంద్రుల్లా ఎంత బాగుండేవాడు, ఇప్పుడైనా లోటేమీ లేదనుకోండి, కానీ దైవికంగా జరిగిపోయింది. అమ్మవారొచ్చి వాడి రూపాన్ని తీసుకుపోయింది. గుణం మాత్రం వజ్రం లాంటిదని చెప్పొద్దు. నీ పిల్లని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. భూతదయగల కుర్రాడు. తల్లి లేనందుకు ఇలాంటి కుర్రాడికి చేస్తే ఏ లోటు లేకుండా కలకాలం చూసుకునే తరహా తంది. సంగతులన్నీ విశదంగా చెప్పేనా? మీకు నచ్చితే వాళ్ళకి చెప్పి వస్తానంటూ ఊదరగొట్టినట్టు గుక్క తిప్పకుండా మాట్లాడాడు సరయ్య. ఆ ధోరణి వినేసరికి సుందరరామయ్యకి ఒళ్ళు తెలియని కోపం వచ్చి, నాకొక పిల్ల, అంత తొందరపడి ముడిపెట్టాల్సిన అవసరం లేదు. పైగా మీరు ఈ సంబంధం నాకు చెప్పకుండా ఉంటే బాగుండేదనిపిస్తోంది అన్నాడు. సరయ్య నవ్వుతూ, పెళ్ళయ్యాక వస్తే మీ అమ్మాయి కోపరించేదా ఏంటి? అసలు వాళ్ళ ఆస్తి చూసి చెయ్యొచ్చు. 100 ఎకరాల భూవసతి. మన వాళ్లలో ఒక్కడిని చూపించండి, ఆ మాత్రం ఉన్నవాణ్ణి. ఆ లోపం ఉండబట్టే మమ్మల్ని అడగడం. అదే లేకపోతే మీరిస్తామంటే మాత్రం వాళ్ళు ఒప్పుకునేవారా?
నేను చెప్పాల్సింది చెప్పా, తర్వాత మీ ఇష్టం. నా మాట వినండి, సుఖపడేది మీ పిల్లే. ఎంతెందుకు చెప్పానంటే, దాని తల్లి నాకు చెల్లెలు వరుస కనుక, నాకు కొంత బాధ్యత ఉంది కనుక చెప్పాను. దాని తల్లే బతుకుంటే ఈ సంబంధం చేస్తే పోనివ్వదు అంటూ ఇంకా ఏదో చెప్పుకోబోయాడు. మా సుందరరామయ్య పెద్ద కేక పెట్టి పడిపోయి ఇదవడంతో ఏం చేయడమా అని కంగారు పడ్డాం. అక్కడికి దగ్గరలోనే ఉన్న వైద్యుడొచ్చి ఏదో మందు నాకించమంటూ ఇచ్చి వెళ్ళాడనుకోండి. అక్కడి నుంచి తీసుకురావడానికి నేను ఒక్కడే ఉన్నాను కదా, నా అవస్థలు పడ్డాను. ఈ ప్రాంతానికి మీరున్నారు కనుక మాకు ఏ రోగం వచ్చినా భయం లేకుండా గడిచిపోతుంది. అక్కడ ఆ క్షణంలో మీరు ఎన్నిసార్లు గుర్తుకొచ్చారో నేను చెప్పలేను అంటూ సూర్యనారాయణ తృప్తిగా దీక్షితులకేసి చూశాడు. ఎంత మాట, మీ అందరి అభిమానం అలాంటిది. నా ఘనతేం లేదు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకసారొచ్చి చూసి వెళతానని బండెక్కి వస్తా అంటూ మళ్ళీ చెప్పి వెళ్ళిపోయాడు. బండి మలుపు తిరిగేదాకా చూస్తూ నిల్చున్న సూర్యనారాయణ అక్కగారి కేకతో వెనక్కొచ్చాడు. ఏమన్నారా, ఈసారి మళ్ళీ లేస్తాడా అని అడిగింది. కండువాతో అరుగు మీద దులుపుకుని కూర్చుంటూ భయం లేదని అన్నాడు. ఎవరు చెప్పగలరు ఎలా జరగాలనుందో. అయినా మీరు పిల్లాడి పెళ్లికి తొందరపడ్డారు కానీ ఈ ఏడు ఆడపిల్ల పెళ్లి జరుగుంటే బాగుండేదేమో. దూరంగా కనబడే కొబ్బరి తోపులోకి చూస్తూ పరధ్యానంగా సూర్యనారాయణ అన్నాడు. సర్లే, నా మాట వినేదెవరంట? 2 ఏళ్ల నుంచి చెబుతున్నాను ఆ ముసలావిడికి. చదువు చదువు అంటూ ఒంటి మీద గుడ్డే తెలియకుండా ఉబ్బిపోతోంది. మీ బావ వరస మరీ ముభావం. మా అన్న ఇష్టం అంటూ తమ్ముడు ఇలా జరుపుకొచ్చారు. ఇప్పుడైనా మించిపోయిందేమిటి? ఏదో ఒకటి స్థిరపరిస్తే బాగుణ్ణు. శేషమ్మ నిట్టూరుస్తూ లోపలికెళ్ళింది. ఒక వారం గడిచేసరికి సుందర్రామయ్య కొద్దిగా మాట్లాడడం, ఎవరైనా పట్టుకుంటే లేచి నడవడం వచ్చి కొంత నయమనిపించినా అస్తమానం కోపం రావడం, ఏడవడం తగ్గలేదు. వెంకాయమ్మ సమయం చూసి, ఏరా అబ్బాయి, వరాలకి ఏడు పెళ్లి చేయమని మీ వదినంటోందిరా, ఏమంటావ్ అని సుందర్రామయ్యతో అండం, గడపవతల నుంచున్న శేషమ్మ అది విని, నేను అనకపోతే ఆ అమ్మాయికి పెళ్లి చేయాలనే ఆలోచన మీకు లేదా? మనవరాలింకా చంటిపిల్లని అనుకుంటున్నారు అంది నవ్వుతూ. అది కాదే, ఒక్క పిల్ల కదా అన్నట్టు ఇన్నాళ్ళు జాప్యం చేశాం అంటూ వెంకాయమ్మ మమకారం బయటపెట్టింది. దశరథ రామయ్య గారి అబ్బాయి పెళ్ళిడివాడు ఉన్నాడుగా, మళ్ళీ మనతో సంబంధం కలుపుకుంటారేమో అడగమనండి అని శేషమ్మ అన్న దగ్గర నుంచి సుందరరామయ్య అన్నగారిని వెళ్ళి అడిగిరమ్మని తొందర చేయడం మొదలు పెట్టాడు. వెళతానంటూనే 2 రోజులు అన్నగారు జరపడం చూసి తను చెబితే వినడం లేదని ఏడుపు మొదలు పెట్టాడు సుందరరామయ్య. ఆ రోజు ప్రయాణం పెట్టుకుని వెళుతున్నట్టు తమ్ముడికి చెప్పి తనతో సూర్యనారాయణని తీసుకువెళతానని తల్లికి చెప్పాడు. జానకిరామయ్య, సూర్యనారాయణ ఆ ఊరు చేరేసరికి సంధ్య చీకటి గుమ్మాల్లోకి చేరింది. పశువులు ఇల్లు చేరే సందడిలో గంటలు మోగించుకుంటూ పరుగులు పెడుతున్నాయి. జానకిరామయ్య రావడం చూసి కోడలు లోపలికి పరిగెత్తింది. సూర్యనారాయణ దీపం తీసుకుని వాకిట్లోకొచ్చి బావగారి రాకకు కారణం తెలుసుకుని తెల్లవారుజాముకు మార్చాడు ప్రయాణం. మర్నాడు కాకినాడ చేరేసరికి కొద్దిగా పొద్దెక్కింది. దశరథ రామయ్య గారి ఇల్లు కనుక్కునేసరికి చాలా పొద్దెక్కింది. జానకిరామయ్యని చూడగానే ఎదురొచ్చి లోపలికి తీసుకువెళ్లాడు దశరథ రామయ్య. పార్వతమ్మని పిలిచి, మీ అన్నయ్య ఎండలో అలసిపోయొచ్చాడు పాపం, తొందరగా వడ్డన కానీమను. అబ్బే చూడండి, ఆ ప్రయత్నం ఏమీ వద్దు, మేము కార్యార్థులమే వచ్చాం నవ్వుతూ జానకిరామయ్య చెప్పారు. దశరథరామయ్య కుర్చీ ముందుకి జరుపుని కూర్చుంటూ, నీ పేరు చెప్పైనా అప్పడాలు వడియాలు తిందామనుకుంటే కార్యార్థులమంటూ భీష్మించుకోవడం ఏం బాగాలేదు. నా మాట విని ప్రస్తుతం మరిచిపోయి భోజనాలు అవగానే ఆ కార్యమేదో గుర్తు తెచ్చుకోవడం సమంజసం అని నవ్వుతూ పార్వతమ్మకేసి చూశాడు. పార్వతమ్మ కళ్ళు చుట్లిస్తూ, ఊరుకోండి, నవ్వగలరు, ఎన్ని తిన్నా పరగడుపే. ఎప్పుడైనా పెట్టిన వడియాల్ని పూర్తిగా ఎండనిస్తారా? ఎండే లోపల పూర్తిగా. అది సరే కాని ఇతను మా శేషమ్మ వదిన తమ్ముడు కదూ. జానకిరామయ్య అవునన్నట్టు తలూపాడు. ఓరి సూర్యం, నువ్వట్రా, నేను పోల్చుకోలేదు సుమా. మీ వదిన కళ్ళు చిన్నవైనా తొందరగానే గుర్తుపట్టేస్తుంది. ఎంతకీ వడియాల మాట తప్పించేసింది చూసావా అని దశరథరామయ్య నవ్వుతున్నాడు. ఇంకా నీకు వడియాల భ్రమ వదలలేనట్టుందే. నీకు ఈ సంగతి చెప్పాడో లేదో అంటూ పార్వతమ్మతో, మేం చదువుకునే రోజుల్లో మా పక్క వాటా వాళ్ళు వడియాలు మంచులో పందిరి మీద పెట్టి గుడ్డ కప్పడం మా బావగారు పసిగట్టి ఆ రాత్రి 2వ కంటివాడికి తెలియకుండా ఒక వంతు భక్షించాడు. వాళ్ళు తెల్లారి చూసుకుని, ఏ గండు పిల్లైనా అయితే గెలిచినట్టుండాలి కదా, శుభ్రంగా ఊల్చుకున్నట్టుంది, ఏ దెయ్యం తిందో అని వాళ్ళు భయపడి అవి తిండమా మాండమా అన్న సందేహంతో ఆ రాత్రి కూడా ఆ వడియాలన్నీ పెరట్లోనే వదిలారట. మన వీరుడు పందిరి చాటుగా చేరి సంగ్రహిస్తుంటే వాళ్ళ ముసలమ్మ చూసి దెయ్యమని బొబ్బలు పెట్టిందట. మా అమ్మ ఏంటో అని దీపం తీసుకువెళితే ఈయనగారు నెత్తిన కప్పుకున్న గుడ్డ ముందుకు జరుపుకుని మొహం చాడు చేసుకుని పరుగు పెట్టాడట.
ఆ ముసలమ్మ స్పృహ తప్పి పడిపోయింది కనుక ఈయన గారి గుట్టు బయట పడలేదు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ దెయ్యం ఎలాంటిదో వివరంగా చెప్పడం వింటుంటే మా అమ్మకి నవ్వాగేది కాదట. ఇప్పటికీ వడియాలు పెట్టినప్పుడల్లా నిన్ను తలుచుకుంటుంది అని చెప్పి జానకిరామయ్య నవ్వుతో కళ్ళనీళ్లు తుడుచుకున్నాడు. దశరథ రామయ్య కూడా నవ్వు కలిపి, చూడు మా ఆవిడ నాకు డబ్బు కనబడితే మింగేస్తానన్న అనుమానంతో ఇనపెట్టికి 2 తాళాలు వేసి బొడ్లో పెట్టుకుంటుంది. ఇహ మీదట వడియాల డబ్బా కూడా తాళం కట్టించి ఇనపెట్లో పెట్టి సీలు చేస్తుంది. ఊరుకోండి మీ మాటలు మీరును, కాళ్ళు కడుక్కోండి అన్నయ్య అని చెప్పి పార్వతమ్మ లోపలికెళ్ళింది. జానకిరామయ్య తాము ఎందుకొచ్చింది చెప్పమని సూర్యనారాయణ కేసు చూశాడు. మా సుందరరామయ్య బావకి అనుకోకుండా మళ్ళీ పక్షవాతం వచ్చి తగ్గింది. మేము రాగానే మీరక్కడికొచ్చి వెళ్ళినట్టు వాళ్ళంతా చెప్పారు. అప్పటినుంచి మీతో వియ్యమందాలని ఒకటే ఒబలాట పడుతున్నాడు. పూర్తిగా తేరుకున్నాక నువ్వే వెళ్ళి అడుగుదువుగాని అంటే అలా కాదు, ఇప్పుడే వెళ్ళిరండి అని కూర్చున్నాడు అని అసలు విషయం బయట పెట్టాడు సూర్యనారాయణ. నాకు మా సుందరంతో వియ్యమందడం కంటే కావలసిందేమిటి? కాలాన్ని బట్టి పిల్లాడికి నచ్చాలిగా అన్నాడు దశరథ రామయ్య. అప్పుడే అక్కడికొచ్చిన పార్వతమ్మను చూసి, ఈ మూల విరాట్టు మొక్కుబళ్ళు తీరిస్తే చాలు, ఇంకేమీ అక్కర్లేదు అంటూ దశరథ రామయ్య వచ్చే నవ్వుని ఆపుకుంటూ సూర్యనారాయణ కేసి చూశాడు. అవును, పాపాల భైరవుళ్ళ అన్నింటికి నేను కనబడతాను మీకు. పోన్లేండి, మీరు ఎలాగో అన్నారు కనుక నా పిల్లల వల్ల తీరకపోతే నా సరదాలు మరిప్పుడు తీరతాయి అంటూ పార్వతమ్మ మూతి తిప్పింది. మనది పాత చుట్టరకమే కనుక ఆ సంశయమే మీకు అక్కర్లేదు అంటూ బలవంతం పెట్టి భోజనానికి తీసుకువెళ్ళాడు దశరథ రామయ్య. భోజనాల దగ్గర జానకిరామయ్య, మీ అమ్మగారు కనపడలేదు, ఊళ్ళోకెళ్ళారా అని అడిగితే, మీ చెల్లెలు ఉండనిస్తేనా? నేను మొండిగట్టాను కనుక ఉండగలుగుతున్నా. ఏమంటావ్, అంతేనా అంటూ పార్వతమ్మ కేసి చూశాడు దశరథ రామయ్య. చూడన్నయ్య, ఈ వరసను మాట్లాడితే ఎవరైనా పిల్లనిచ్చుకునేవాళ్ళు ముందుకొచ్చి పిల్లనిస్తానంటారా? అయినా మీ అమ్మ సంగతి నా సంగతి కూడా వాళ్ళకి తెలుసులేండి. మీ మాటల్లో వాళ్ళకి ఏం కావాలో కూడా అడగలేదు అంటూ పార్వతమ్మ అటు ఇటూ తిరుగుతూ, ఆ అబ్బాయి ఇంత పొద్దైనా ఇంటికి రాలేదు, వాళ్ళ రిజల్ట్స్ తెలుస్తాయనుకుంటా, పొద్దున్ననగా వెళ్ళాడు అంది. అప్పానని వెళ్ళి రమణని పీల్చుకురమ్మనమను. ఏంటో ఈ పిల్లలు హడావిడికి అర్థం ఉండదు. ముందు తెలుసు చేసేది ఏం ఉండదు. పాస్ అయితే పర్వాలేదు, లేకపోతే ఓ గంట ముందు నుంచే ఏడవడం కనిపిస్తోంది నాకు. చెప్పద్దు, ఇవాళ కాకపోతే రేపు తెలుస్తుంది. చేయి తుడుచుకుంటూ హాల్లోకొచ్చాడు దశరథ రామయ్య. రమణ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. కూడా 4 కుర్రాళ్ళు తెరకిస్తూ వచ్చారు. దశరథ రామయ్య తువ్వాలు పొట్ట మీద కప్పుకుంటూ, ఏంటి ఎవరెవరు బోటు దిగారు అన్నాడు. అందులో ఒక కుర్రాడు, మీవాడు మంచి హార్బర్లోనే దిగాడు. నేను చిన్న ఒడ్డుకు చేరాను అనగా క్లాసు 0. వీళ్ళు ఒక కాలు కింద, మిగిలిన శరీరం పడవలో, అంటే ఒక్క పార్టే పాస్ అయ్యారు అన్నాడు. అంతలో పార్వతమ్మొచ్చి, మా వాడికి ఏ క్లాస్ వచ్చింది అంది. ఏ క్లాస్ ఏంటండి, ఫస్ట్ క్లాస్ వచ్చింది. పార్టీ ఎప్పుడిస్తావంటే నవ్వుతూ ఎగ్గొట్టాలని చూస్తున్నాడు. మేము తేల్చుకు వెళదామని వచ్చాం అని మిగిలిన కుర్రాళ్ళన్నారు. పార్టీకేం భాగ్యం, పాస్ అవుతే వాళ్ళ నాన్న పెళ్లి చేస్తానంటున్నారు. 2 పార్టీలు ఒకసారి తీసుకుందరు గాని. ఆ సంతోషంలో పార్వతమ్మ అనేసింది. చూసారా, మాట మాత్రానికైనా చెప్పలేదు మీవాడు, గడుసువాడు, మేమే వెర్రివాళ్ళం అయ్యాం అని ఆచార్య దిప్పాడు. మిగిలిన వాళ్ళు వెళతామని రమణకి చెప్పడం విని ఇక్కడ భోంచేసి వెళ్ళమని పార్వతమ్మ వాళ్ళని లోపలికి పిలుచుకెళ్ళింది. ఆ మధ్యాహ్నం జానకిరామయ్య, మరి మేం బయలుదేరతాం, ఆ అబ్బాయి జాతకమిస్తే తీసుకువెళ్తామని పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. అంత తొందరేం వచ్చింది, రేపు వెళుదురుగాని, కులాసాగా కబుర్లు చెప్పుకుని ఎన్నాళ్ళయిందో అంటూ దశరథ రామయ్య పార్వతమ్మని పిలిచి, అబ్బాయికి చెప్పావా మన వాళ్ళు ఎందుకొచ్చారో అని అడగడంలో అర్థం తెలుసుకున్నట్లు పార్వతమ్మ నవ్వుతూ, నేను చెబితే ఇప్పుడేం పెళ్ళి, ఇంకా చదువుతాను అన్నాడు. మీరు అడిగి చూడండి ఏమంటాడో అని లోపలికెళ్ళింది. ఇల్లు చూదురుగాని రండి అంటూ వాళ్ళని మేడ మీదకు తీసుకువెళ్ళాడు దశరథ రామయ్య. మా రెండోవాడు ఈ గదిలో, మా రమణ ఆ గదిలో ఉంటారు. మా పెద్దాడు ఎప్పుడో గాని రాడుగా. మా ఆఖరివాడు వాళ్ళ అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతాడు. మేము అస్తమానం మెట్లు ఎక్కలేక కింద గదుల్లోనే ఉంటాం. పైనంతా ఖాళీయే అంటూ చూపించి రమణన్న గదిలోకి పీల్చుకు వెళ్ళాడు. పడుకుని దొర్లుతున్న రమణ స్నేహితులు లేచి నిల్చున్నారు. గౌరి రమణ పొట్ట మీద తల పెట్టుకుని నిద్రపోతోంది. పిల్లని తీయమని ఆచరికేసి చూశాడు. మా రెండోవాడి కూతురు అంటూ గౌరిని లేవదీసి భుజం మీద పడుకోబెట్టుకున్నాడు దశరథ రామయ్య. కూర్చోమని వాళ్ళకి కుర్చీలు చూపించి గౌరిని తల్లిగదిలో పడుకోబెట్టొచ్చాడు. సూర్యనారాయణ నిశ్శబ్దాన్ని విడగొడుతూ, అబ్బాయి అమ్మాయిని చూసినట్టేనా, అతని అభిప్రాయం తెలుసుకోండి ముందు అన్నాడు. ఎరా, ఆ అమ్మాయిని చూసావుగా, వీళ్ళు మనతో సంబంధం కలుపుకోవాలని వచ్చారు, నీ ఇష్టమేంటో చెప్పు అని తండ్రి రమణ్ అడిగాడు. ఇప్పుడేం తొందర, ఎంఏ పూర్తవుతే కానీ చేసుకోవాలనుకోవడం లేదు.
నీ చదువుకి పెళ్లి అంతరాయమని భయపడుతున్నావా, లేక పిల్ల నచ్చకనా అని బుజ్జగిస్తూ సూర్యనారాయణ అడిగాడు. పిల్లకేం నిక్షేపంలా ఉంది, అది కారణమే ఉండదు. వాళ్ళ స్నేహితులంతా కలిసి నిర్ణయించుకున్నారేమో అని నవ్వుతూ ఆచార్యకేసి చూశాడు దశరథ రామయ్య. అంత అదృష్టం నాకు లేదు. మా తాతయ్య కోరిక తీరచాలని మా నాన్న నాకు చిన్నప్పుడే పెళ్లి చేశాడు అని ఆచార్య చెప్పాడు. మా ఇంట్లో నా ఇష్టంతో నిమిత్తం లేకుండానే అన్నీ జరిగిపోయాయి. చదువు కూడా వాళ్ళ ఇష్ట ప్రకారమే. వాళ్ళు చదవమన్నదే ఎటొచ్చి నా బుద్ధిపూర్వకంగా గట్టిగా చదివి వెళ్ళింది పరీక్షకు మాత్రం. అది కూడా నేనంటే అలక్ష్యంగా ఎదురు తిరిగింది అని తన గోడు చెప్పుకున్నాడు చలం. ఇంకో కుర్రాడు మొదలు పెట్టపోతే బాబు కాస్త ఊరుకుంటావా? ముందు వాళ్ళ ఉపన్యాసాలకే నా మాట అటుంచి వచ్చిన వారికి నీరసం వచ్చినట్టు కనబడుతున్నారు. చివరి గడియల్లో స్వీయ చరిత్ర రాసుకుందు గాని దాచుకో అని అతన్ని మాట్లాడనివ్వలేదు నారాయణ. జానకిరామయ్య వెళ్లే ప్రయత్నంలో లేచి నిల్చున్నాడు. మా బావకి ఎంతవరకు కోడల్ని తెచ్చుకోవడమే తప్ప అల్లుళ్ళని వెతకడంలో అనుభవం లేదు. మరి మీరు ఇవ్వదలిచింది చెప్పవా అని సూర్యనారాయణ బావగారిని అడిగాడు. ఆ దానికేముందిలే, వాళ్ళు ఎలా కావాలంటే అలాగే ఏర్పాటు చేద్దాం. పిల్ల తల్లి తాలూకా ఆస్తి ఈ మధ్య కలిసింది. అదో 15 ఎకరాలు, మేనత్తది 4 ఎకరాలు దానికి ఎప్పుడో రాయించింది మా అమ్మ. మొత్తం అంతా పల్లపు భూమే. మిగిలిన వివరాలు అక్కడ మాట్లాడుకుందాం. సుందరరామయ్య ఈ నెలలోనే పెళ్లి చేయాలని పట్టుబడుతున్నాడు. తన ఆరోగ్యం మీద నమ్మకం పోయింది వాడికి అని జానకిరామయ్య తేల్చి చెప్పాడు. పోనీ అన్నీ కుదిరితే శ్రావణంలో ముహూర్తం పెట్టుకుందాం. కొంత వ్యవధి ఉంటుంది, ఏమంటావ్ అని సూర్యనారాయణ అడిగాడు దశరథ రామయ్య. శ్రావణంలో మూడం వస్తుందట. మళ్ళీ కార్తీకందాక ముహూర్తాలు లేవంటున్నారు. అదిగాక సుందరరామయ్య పరిస్థితి ఏమీ అంత బాగాలేదు. ఎంతవరకు ఎన్ని సంబంధాలు చెప్పినా వచ్చే ఏడు చూసుకోవచ్చు అంటూ జరుపుకొచ్చాడు. ఇప్పుడు ఒకటే తొందర పడుతున్నాడు. ఏదో అధైర్యం పట్టుకుంది అని సూర్యనారాయణ చెప్పాడు. అంతా కింద హాల్లోకొచ్చారు. పంచకొంగు రెండో కొంగులోకి మడిచి పైకి దోపుకుని అలమరాపై చెక్క చేత్తో పట్టుకుని కింద అరలో నిల్చుని పై అరలో కాగితాలు వెతకడం మొదలుపెట్టాడు దశరథ రామయ్య. పార్వతమ్మ వంటవాణ్ణి కాఫీలు బల మీద పెట్టమని దశరథ రామయ్య కోసం గదిలోకి తొంగి చూసింది. చూపులు 4 మూలలకి వెళ్లి అలమరా దగ్గర నిలబడి అయ్యో అంటూ నోరు నొక్కుని అంత పైన పట్టుకుని అలా వేలాడకపోతే కింద అరలు ఖాళీయగా వాటిలో పెట్టుకోరాదు అంది. కొన్ని కాగితాలు తీసుకుని దిగి జరిగిన కళ్ళజోడు పైకి జరుపుకుని బనీను కింద నుంచి వచ్చిన జంజాన్ని చేత్తో పొడుగ్గా లాగి వదులుకుంటూ వచ్చి జానకిరామయ్యకి ఎదురుగా కుర్చీలాక్కుని కూర్చున్నాడు దశరథ రామయ్య. మా అమ్మాయి జాతకం అంటూ లాల్చీ లోపల జేబులోంచి తీసిచ్చాడు జానకిరామయ్య. దీనికోసమే ఎంతసేపు వెతుకుతున్నాను అంటూ ఆ అబ్బాయి జాతకం ఇచ్చి ఆ అమ్మాయి జాతకం పుచ్చుకున్నాడు దశరథ రామయ్య. కాఫీ తీసుకోమని చెప్పి అక్కడే ఉన్న బల మీద కూర్చుంది పార్వతమ్మ. మరి మీరు 2-3 రోజుల్లో అక్కడికి వస్తారు కదూ అని ఇద్దరిని ఉద్దేశించి అడిగాడు జానకిరామయ్య. పార్వతమ్మ దశరథ రామయ్య కేసి చూసింది. దశరథ రామయ్య గోనున్న సీతా కళ్యాణం ఫోటో కేసి చూశాడు. సూర్యనారాయణ సెలవు పుచ్చుకుని వీధి గుమ్మం చేరాడు. పార్వతమ్మ కంఠం సరిచేసుకుని చిన్నబ్బాయి అత్తారి వైపు వాళ్ళు పిల్లనిస్తామంటూ తిరుగుతున్నారు. కట్నం కూడా 6,000 ఇస్తారట. మా వాడికి పిల్ల నచ్చలేదని గునిస్తే వేరే చూసుకోమని చెప్పాల్సి వచ్చింది. ఎంతో మర్యాదైన కుటుంబం, పాపం ఉసూరుమంటూ వెళ్ళిపోయారు. మా పిన్ని మనవరాలకి ఏమిస్తుందో అని బయట పెట్టింది. మీరొచ్చినప్పుడు అన్నీ మాట్లాడుకోవచ్చు, మరి నాకు సెలవిప్పిస్తారా అని బయలుదేరాడు జానకిరామయ్య. డ్రైవర్ని పిలిచి స్టాండ్లో దింపి రమ్మని చెప్పి మీరొచ్చినట్టుగానే అమ్మ ఊళ్ళో లేకపోవడం, మళ్ళీ మీతో సంబంధం కలుస్తుందంటే ఆవిడ చాలా సంతోషిస్తుంది, వెళ్ళండి అని వాళ్ళని పంపి దశరథ రామయ్య లోపలికొచ్చాడు.